భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. दर्शकों से नोट, एक बार जोरदार ताली की गड़गड़ाहट से हौसला अफजाई करें आज के इन सभी मार्चिंग दस्तों का। Yes. ఒక్కసారి గట్టిగా మన సిఆర్పిఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ దళాలకి అభినందనలు తెలియజేద్దాం మన కరతాళ ధ్వనులతోటి. परेड द्वारा माननीय मुख्य अतिथि महोदय को सम्मान दिया गया और अब से कुछ ही क्षणों में संस्कृति मंत्रालय के तत्वाधान में प्रशिक्षित 800 से अधिक कलाकार 11 भव्य सांस्कृतिक कार्यक्रम एवं आकर्षक झांकियों की शानदार प्रस्तुति देने वाले हैं। दर्शकों से अनुरोध है जोरदार तालियों से स्वागत एवं अभिनंदन करें आज के इन सभी कलाकारों का। ఈ రోజు మనం మన తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించే నృత్య రూపాలని ఒకటి తర్వాత ఒకటి చూడబోతున్నాము. సో దాంట్లో ముందుగా మంగళ వాయిద్యాలు. సో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా హిందూ వివాహాలు మరియు దేవాలయాల్లో నాదస్వరాన్ని శుభసూచకంగా భావిస్తారు. ఇది ప్రతి సంప్రదాయంలో ప్రధానమైన వాయిద్యంగా వాడతారు. ఇది మంగళ వాయిద్యాలలో భాగం. సో ఆ మంగళ వాయిద్యాలని ముందుగా మనం వింటున్నాము. The Nagaswaram, commonly referred to as Nadaswaram, is closely associated with auspicious domestic and temple ceremonies and is known as Mangala Vadyam. Mangala meaning auspicious and Vadyam meaning instrument. గట్టిగా చప్పట్లతోటి నా మంగళ వాయిద్యాలు వాయించేటటువంటి కళాకారులని స్వాగతం తెలుపుదాం. నాదస్వర సంగీతాన్ని చాలా వినసొంపుగా మనకి అందించేటటువంటి ఈ కళాకారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా అందరం? ఆ తర్వాతే మనం చూడొచ్చు కోలాటం. కోలాటం అనేది మన సంప్రదాయ జానపద నృత్యాలలో ఒకటి.
ఆ తర్వాత మనం కోలాటాన్ని చూడొచ్చు. కోలాటం అనేది మన సంప్రదాయ జానపద నృత్యాలలో ఒకటి. ఇందులో కర్రలను తాకుతూ పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గ్రామీణ పండుగలు, ఊరేగింపులు, దేవాలయ ఉత్సవాల్లో మహిళలు సమూహంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పాటల రూపంలో పురాణ కథలు, దేవతల గాథలు వినిపిస్తూ భక్తి ఆనందాలను పంచే కళారూపం ఇది. कोटलम संगीत गायन और लयबद्ध गतिविधियों का एक सुंदर मिश्रण है। कोल एक छड़ी का प्रकार है एवं यह नृत्य दो कोल के साथ किया जाने वाला एक मनमोहक नृत्य है। यह नृत्य रामनवमी के अवसर पर पूरे समुदाय द्वारा किया जाता है, जिसमें हर उम्र का सदस्य भाग लेता है। కోలాటాల కోలాహలం తర్వాత మనం చూస్తున్నాము చిరుతల భజన. చిరుతల భజన తెలంగాణలో ఒక ప్రసిద్ధ ప్రజాకళ. చెక్క భజనలో కొంత పొడవు మరియు వెడల్పు ఉన్న చెక్క ముక్కల చివర్లో 2 రౌండ్ బ్రాస్ లేదా ఇనుప పలుకలుంటాయి. మధ్యలో గంటలు కూడా ఉంచుతారు. ఇవి చేతుల మధ్య ఉంచి తెరిచి మూసినప్పుడు జింగురు శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన సంగీతాన్ని ఇస్తుంది. चिरुतला भजन गढ़वाल क्षेत्र के महबूब नगर जिले से उत्पन्न एक पारंपरिक लोक कला है। यह आमतौर पर जठरा और गांव के त्योहारों के दौरान गायन के साथ नृत्य का संयोजन करके किया जाता है। ఆ తర్వాత మనం చూస్తున్నాము మాధురి నృత్యం, వాద్యకళ. గ్రామీణ ఉత్సవాలు, జాతరలు, శోభాయాత్రల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తన గంభీరమైన శబ్దంతో ఉత్సాహం నింపే శక్తివంతమైన కళారూపం ఇది. मथुरी नृत्य तेलंगाना और हैदराबाद इलाके की एक जनजातीय नृत्य परंपरा है। नजदीकी क्षेत्रों और स्थानीय संस्कृति में इसका महत्वपूर्ण सांस्कृतिक स्थान है। यह एक वृत्ताकार रूप से किया जाने वाला नृत्य शैली है, जिसमें पुरुष तथा महिलाएं छोटी छोटी लकड़ियों के साथ हाथ से ताल मिलाकर प्रदर्शन करते हैं। हैदराबाद में लोक नृत्य समारोह तथा सांस्कृतिक समारोह में इसका प्रदर्शन किया जाता है। మాధురి నృత్యం తర్వాత మనం చూడబోయేది నెక్స్ట్ లంబాడీ నృత్యం. లంబాడీ నృత్యం తెలంగాణలోని గిరిజన మహిళలు చేసే నృత్యం. కళాకారులు రంగురంగుల దుస్తులు ధరించి ఈ నృత్యాన్ని చేస్తారు. లంబాడీలు లేదా బంజారాలు తెలంగాణలో ఈ పేర్లతో ప్రసిద్ధి. వారు తాము ఆదిమ కాలం నాటి చరిత్రను నృత్య రూపంలో వెల్లడిస్తారు. లంబాడీలను బంజారాలు, సుగాలీలు అని కూడా అంటారు. వారు ఒక కానాపురం తెగగా భావించబడి ఆహారాన్ని, ఉప్పును దేశమంతటా మోసేవారుగా గుర్తింపు పొందారు. Lambadi is a special dance of Telangana which originated at Anuppu village near Nagargunakonda. Women of the semi-nomadic Senegalese and Banjara tribes perform the dance.
మనం చూడబోతున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పండుగ బతుకమ్మ పండుగని. బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రంగుల ఉత్సాహభరితమైన మహిళల పండుగ. ఈ పండుగలో ప్రాంతానికి ప్రత్యేకంగా పెరిగే పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేటటువంటి పండుగ. Batakammas are performed in Telangana during the Batakamma festival by women. In the month-long festival, goddess Batakamma is worshipped and the idol is taken to rivers and lakes and floated in the evenings. The Batakamma dance is performed in front of the idol, particularly by newly married women who pray with great devotion for peace and success in their married lives. డప్పు నృత్యాన్ని చూస్తున్నాము. మహిళల బృందం డప్పు నృత్యం తెలంగాణలో ప్రసిద్ధి పొందిన ప్రజా నృత్య కళ. డప్పు అనే వాయిద్యం వలన దీనికి పేరు వచ్చింది. ఇది తంబూరా లాంటి డ్రమ్ము వాయిద్యం. ఇది ఎక్కువగా నిమ్మ చెక్కతో తయారవుతుంది. నర్తకులు తలపై తలపాగా, కుడి కాళ్లపై డట్టి, పాదాల్లో గంటలు ధరిస్తారు. The Dappalu dance gets its name from the Dappu, a handheld round-shaped drum made of wood and covered with goat leather. In the Dappalu dance, a group of performers carry the Dappu on their shoulders, rhythmically beating them with the sticks. చూస్తున్నాము బోనాలు మరియు పోతురాజుల నృత్యం. బోనాలు హిందూ పండుగగా మహాకాళి అమ్మవారిని భక్తిగా ఆరాధించేందుకు జరుపుకుంటారు. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ పండుగలో భగవంతుని ప్రార్థించిన వేళ తీరిన మోక్షానికి కృతజ్ఞతగా జరుపుతారు. మహిళలు తలపై బోనాలు పెట్టుకొని ఆలయంలో అమ్మవారికి బంగాళాలు, చీరలతో బోనం సమర్పిస్తారు. ఒక్కసారి మన పోతురాజుల నృత్యానికి, బోనాలకి గట్టిగా చప్పట్లు కొడతామందరం. The folk festival of Bonalu is a celebration in which young women dressed in colorful clothes dance to rhythmic beats in praise of the village deity Mahakali. Bonalu is celebrated in the Indian month of Ashada. The dancers balance pots called Bonalus on their heads while performing the dance. ఆ తర్వాత మనం చూడబోతున్నాం మర్ఫా. మర్ఫా అనేది ఉత్సాహభరితమైన వాద్య కళ. ముఖ్యంగా డప్పుల తాళాలతో ఆకట్టుకునే సంగీతాన్ని అందిస్తుంది. ఇది హైదరాబాద్ నుండి ఆవిర్భవించి ఆఫ్రికన్ మరియు స్థానిక సంగీత ప్రభావాలను కలగలిపి ప్రత్యేకతను పొందింది. వివాహాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆనందం, ఉత్సాహం నింపే శక్తివంతమైన కళారూపం ఇది. मारफा एक पारंपरिक संगीत और नृत्य है जो मुख्य रूप से हैदराबाद और इसके आसपास के मुस्लिम समुदाय में बहुत ही लोकप्रिय है। समय के साथ यह संगीत हैदराबादी संस्कृति का एक हिस्सा बन गया। यह खास तौर पर शादी, विवाह, बारात और जश्न के मौकों पर बजाया जाता है। इसमें खास रूप से माफ, ड्रम, डफ, बोतल और स्टील प्लेट आदि वाद्य यंत्रों का भी प्रयोग किया जाता है।
తర్వాత మనం కోయా తెగ నృత్యాన్ని చూడబోతున్నాము. కోయా తెగ నృత్యం తెలంగాణలోని ఆదివాసీ నృత్యం. బస్తార్ ప్రాంతంలోని తెగలు ఎత్తు కొమ్ముల నమూనాలోని తలదులుపు ధరించి ఈ నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాలు తెగల సంప్రదాయాల ఆధారంగా మంత్ర మాయా విశిష్టతతో కూడిన విధానం కలిగి ఉంటాయి. కోయ తెగలు ఖమ్మం జిల్లాలోని అడవుల్లో పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ నృత్యంలో మా అనే భావన కలిగి ఉంటుంది. Kommu Koya is a colorful tribal dance form of Telangana. The Koya tribe is known for their dedication to preserving their cultural heritage and have safeguarded this rare and captivating art form.